యాకోబు అమ్మివేయబడ్డ యోసేపు కోసం బాధపడుతున్నాడు. సొంత అన్నదమ్ములే తోడబుట్టిన వాళ్ళు అమ్మివేస్తే ఆ బాధ ఏ విధంగా ఉంటుంది? తండ్రికి దూరమైన కొడుకు వేదన, తనకు రాని భాష, చేయని నేరానికి జైలులో వేశారు, కుమిలిపోయి ఉంటారు. 17 సంవత్సరాలకు అమ్మబడ్డాడు, ఊహ తెలియని వయస్సు. బానిసగా ఇశ్రాయేలీలకు తన సొంత సోదరులే అమ్మివేస్తే ఆ బాధ ఏ విధంగా ఉంటుంది? ఒక గుంటలోనికి నెట్టి ఆయన అంగి చింపి మేకపిల్లను చంపి ఆ నిలువుటంగిని యాకోబుకి ఇచ్చి, ఇది నీ కుమారుని అంగి, నీ కుమారుని ఒక దుష్టమృగం అడవిలో చంపివేసింది అని చెప్తే కన్నతండ్రి హృదయం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? తండ్రికి దూరమైన యోసేపుకు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈజిప్టుకు ప్రధానమంత్రి అవుతాడు. యోసేపు కన్న కల నెరవేరింది. నీ కుమారుణ్ణో నీ తండ్రినో నీ సహోదరుణ్ణో ద్వేషించకు, దాన్ని అనుభవించే వారికి అది శాపం, ప్రాణం పోయినంత వేదన ఉంటుంది. యోసేపు నమ్మినందుకు యోసేపు సహోదరులు సిగ్గుపడ్డారు. అయినా తన సహోదరులు ఒక దినం ఎదురుపడితే తన సోదరుల మీద ప్రేమ పొర్లుకొని వచ్చి యోసేపు ఏడ్చాడు. సహోదరుడా, సహోదరి, నీవు నేను ఈ విధంగా ఉన్నట్లయితే మారుదాం, దేవుని మహిమ పరుద్దాం. ఆమేన్.